డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసి విజయం సాధించిన సంస్థ సమరసత సేవా ఫౌండేషన్ మాత్రమేనని జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు అన్నారు. రంగంపేట మండలం జి దొంతమూరు గ్రామాల్లో జరిగినటువంటి మండల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గుడికి దూరమైన సామాజిక వర్గం నుండి గర్భగుడిలో పూజారులుగా శిక్షణ ఇచ్చి తయారు చేసిన సంస్థ సమరసత సేవా ఫౌండేషన్ అని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవించిన కాలంలో తమ సామాజిక వర్గం దైవ దర్శనానికి దూరంగా ఉండవలసి వస్తుందని ఆయన ఆవేదన చెందేవారని, ఎప్పటికైనా సమాజంలో మార్పు రావాలని ఆయన ఆశించారని, ఈ మార్పు సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా జరిగిందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల ద్వారా సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిన దేవాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార యువకులు, అర్చక స్వాములు గర్భగుడిలో పూజలు నిర్వహిస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న 57 దేవాలయాల్లో ఈ పూజారులు ఆధ్యాత్మిక చింతనతో సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సాంస్కృతిక సహా ప్రముఖ షింగన సత్యనారాయణ, మండల కన్వీనర్ సోడసాని ప్రసాద్, అర్చక స్వామి గోపి, నల్ల మణికంఠ, దేవినేడి లక్ష్మి, మేడిశెట్టి పార్వతి, పిన్నమరెడ్డి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆయన ఆశయం ఉందో దాన్ని సాధించిన సంస్థ ఏదైనా ఉందంటే అది సమరసత సేవా ఫౌండేషన్. అంబేద్కర్ గారు జీవించిన కాలంలో మరి ఆ వర్గం వారు దేవాలయానికి దూరమయ్యి దైవ దర్శనం లేకుండా ఉన్న రోజుల్లో వారు ఒక బాధ ఆవేదన వ్యక్తం చేసి ఉన్నారు. ఈరోజు సమరసత సేవా ఫౌండేషన్ రూపంలో ఏ సామాజిక వర్గం అయితే దేవాలయానికి దూరమైందో వారిని గర్భగుడిలో పూజారులుగా నియమించిన సంస్థ ఏదైనా ఉందంటే అది సమరసత సేవా ఫౌండేషన్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, అగ్నికుల, క్షత్రియ ఏరియాల్లో దేవాలయ నిర్మాణం చేసి ఆ దేవాలయాల్లో ఏ కులానికైతే దేవాలయం ఇచ్చామో ఆ కులానికి చెందిన యువకులను మాత్రమే అర్చకులుగా నియమించి ఈరోజు పూజా కార్యక్రమాలు వారి ద్వారా చేయించడం జరుగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 57 దేవాలయాల్లో 57 మంది ఎస్సీ కులానికి చెందిన వారు మరి అర్చక స్వాములుగా శిక్షణ పొంది వారే గర్భగుడిలో పూజలు అందిస్తున్నారు. ఈరోజు సామాజిక చైతన్యం వచ్చింది, సమభావం వచ్చింది, దైవం ముందు అందరూ సమానులే అన్న భావంతో సమరసత సేవా ఫౌండేషన్ గ్రామాన్ని కూడా ఇందులో చైతన్యం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ జి దొంతమూరు గ్రామంలో మండల సమావేశంలో ప్రత్యేకంగా ఈ విషయంపై చర్చించడం జరిగింది.